నేటి మాట లోపల మనం ఈరోజు దేని గురించి తెలుసుకుందామంటే మానవుడు మాధవుడు గురించి తెలుసుకుందాం ఏంటో. మాధవుడు మానవుని మనస్సు 24 గంటల లోపల ఊసర వెళ్ళి మాదిరి ఎన్నో రకాలుగా మార్పుతుంది. పొద్దున చూస్తే యోగం, మధ్యాహ్నం చూస్తే భోగం, రాత్రి చూస్తే రోగం, బయట చూస్తే ఆనందం, లోపల గమనిస్తే విషయవాసన. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. అన్ని వృత్తులను పరమాత్మునికి అర్పణ చెయ్యాలి. పోగొట్టుకున్న సూర్యు కోసం ఇంట్లో చీకటిగా ఉందని వీధి దీపము కింద వెతకడం వెర్రితనమే కదా. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతికినప్పుడే పోయిన వస్తువు దొరుకుతుంది. అట్లానే అంతర్ముఖంలో అజ్ఞానంతో పోగొట్టుకున్న మనశ్శాంతిని అక్కడే వెతికి సంపాదించాలి మిత్రమా. బహిర్ముఖంలో వెతికితే అది ఏనాటికి లభ్యము కాదు. మట్టిలో మాణిక్యమున్నట్టు మానవునిలోనే పరమాత్మ జ్యోతి ఉంది అని తెలుసుకో మిత్రమా. దానిని అజ్ఞానంతో మూసిపెట్టి అక్కడ చీకటిగా ఉందనుకోవడం పొరపాటు. అజ్ఞానాన్ని నిర్మూలించుకుంటే మానవుడే మాధవుడవుతాడు. మనమందరం నిజమని నమ్మాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి మిత్రమా. సమస్త లోకా సుఖినో భవంతు.